హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాజులో. వీడియో ఏంటంటే పల్సర్. ఇది మా బండి. ఈ పల్సర్ అంటే మా ఆయనకి ఎంతో ప్రాణం. బండి కావాలా, పెళ్ళం కావాలా అంటే బండే కావాలంటాడు. అంత ఇష్టం మా ఆయనకి బండి అంటే. చూపించు ఒకసారి మీ బండిని. ఆర్ఆర్ చూపించు. ఆర్ఆర్ అంటే ఒకటి రాజా, నా పేరు వచ్చి రోజా. అది రాజా రోజా. ఇప్పుడు పైనాపిల్ చెట్టా? పైనాపిల్ మనం కొనుక్కొని వచ్చినాం కదా పొద్దు. పైనాపిల్ దాంట్లో నుంచి కోసి ఇక్కడ నాటేమో, బాగా వచ్చేసింది వానలకి. చూడండి, ఇది మా వైఫ్ నాటిన పైనాపిల్ చెట్టు. బాగా వచ్చింది. ఈ వానల వల్ల దాన్ని క్యాచ్ చేయలేదు మేము. చెరుకులు చూపిస్తా ఉండు. చెరుకులు మాత్రం ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడైనా మాకు తినాలనిపిస్తే తింటుంటాము. చెరుకులు తెలుసు కదా. చెరుకు ఎందుకు తెల్లు? చక్కెరని దాంట్లో నుంచి వస్తుంది, బెల్లము దాంట్లో నుంచి వస్తుంది. ఎందుకు తెల్లు? అదే ఇది ప్రత్యేకంగా తోటలు వేస్తారు కదా. కానీ మనం ఇక్కడ కర్ణాటకకి ఇది పెద్ద భూమిగా తయారైపోయింది. బొప్పాయి చెట్లు. ఇది బొప్పాయి చెట్టు అంట. ఇది బొప్పాయి. ఒక కాయ కూడా లేదే. కాయ లేదు, కోసుకొని వానరు కోసుకొని పోయినాడు. ఇది మా ఓనర్ వచ్చి తోపిది. ఇవంతా కూడా మా ఓనర్వే. కానీ మేము ఇక్కడ పనికి వస్తాం కాబట్టి మీకు చూపిస్తా ఉన్నాము. అలాగే అరటిపండు చెట్లు చాలా చూడండి. అంటి చెట్లు నేనే పొడుకుంటే నాకన్నా పొడుగ్గా పోతుంది అంటి చెట్టు. మా ఓనర్ వచ్చినప్పుడు అంతా నన్ను గేలు చేస్తుంటాడు. ఏరా నువ్వే పొడుగా ఉంటావు, నీ అంటి చెట్లు ఇంకా పొడుగ్గా పోతా ఉన్నాయని ఎప్పుడు నన్ను కామెంట్ చేస్తూ ఉంటాడు. ఈ బొప్పాయి చెట్టు చిన్నప్పుడు ఆవులు పాడు తినేస్తాయి, మేకలు గొర్రెలు ఇట్లాంటివి తినేస్తాయని దీన్ని పెట్టినాము. దీనికంటే పొడికెళ్ళిపోయింది చెట్టు. ఇంకా దాన్ని ఎలాగో తేలాక అలాగే ఉండిపోయింది. ఇదిగోండి, దీన్ని ఏమంటారు? ఫీడ్ కసువు అంటారు. ఈ భాషలో చెప్పాలంటే సొప్ప కసువు అంటారు. ఇది మా ఓనర్ వాళ్ళ ఆవులకి నాటిన్నాడు ఆయన. పెట్టుకోవాలి. ఆ అంటి చెట్టు వంమ వేసిన అదే అరటి పండ్లు వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, మేము డైలీ వర్క్ చేసే ప్లేస్ ఇది. చూడండి, పంట పొలాలు. పచ్చగా ఉన్నాయి కసువు. చెప్పు. ఏం చెప్పేది? అంతా నువ్వే చెప్పుకుంటా, నువ్వే క్లిక్ చేసుకుంటుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది కసువు మా వానరోళ్ళ ఆవులకి. ఇది బాగా వచ్చింది వానలకి, నీళ్ళు కట్టకపోయినా కానీ. అలాగే ఇంకొక విషయం, మీకు మా కొండను చూపిస్తాను. ఫేమస్ అంటావా? ఫేమస్. ఆ కొండ పేరు అర్ధగిరి దాని పేరు. ఆ పక్క కొండ అవతల వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అర్ధగిరి అనే టెంపుల్ పేరు, ఆ గుడి పేరు, ఆ కొండ పేరు ఎందుకు వచ్చిందంటే, అది ఏమది, అప్పుడు ఎప్పుడు లక్ష్మణుడికి దెబ్బ తగిలినప్పుడు ఏదో ఆంజనేయ స్వామిని సంజీవిని దెమ్మంటారే, అప్పుడు కొండను ఎత్తుకొని పోతాడు చూసినారా చేతి పైన.
అప్పుడు దాంట్లో నుంచి కొద్దిగా ఇది రాలిందంట. విరిగి పడింది. అది రాలి కింద పడింది. దీంట్లో కూడా సంజీవిని ఉంది అని చెప్తారు, మనకైతే తెలీదు. కానీ కానీ గుడికాడికి మాత్రం చాలా ఫేమస్. హీరో రామ్ చరణ్ కూడా వచ్చినాడు అనుకుంటా ఒకసారి. రామ్ చరణ్ కూడా వచ్చాడా? రామ్ చరణ్ కూడా వచ్చినాడు. ఇంకా అరగొండ, ఇది మన ఊరు అరగొండ ప్రతాప్ రెడ్డి వాళ్ళ మనోరాలనే కదా చరణ్ తీసుకుంది, రామ్ చరణ్ గారు. సరే అనేసి ఎప్పుడైనా ఒకసారి అక్కడికి పోయి టెంపుల్ వీడియో తీసి పెడతాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇది మాత్రం చెప్తారు, ఏ జబ్బులున్నా ఆ టెంపుల్కి వచ్చి అక్కడ బురద మట్టి ఎత్తి ఒళ్ళంతా పూసుకుంటారు చాలా మంది. పూసుకుంటే జబ్బులు అనేది బాగా అయిపోతాయి, కొన్ని జబ్బులు అనేవి తొలగుతాయని. ఆ కోనేట్లోని చాలా మంది చాలా చాలా దూరం నుంచి వస్తారు ఆ టెంపుల్కి. కానీ ఆ కొండకి ఈ కొండకి మధ్యలో టెంపుల్ ఉంది. అది ఈ కొండకి చాలా చరిత్ర ఉంది, కానీ నాకైతే తెలియదు. ఒక అడిగి తెలుసుకొని చెప్తాను. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే బాయ్.